చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాస్త పార్టీ మారారంటూ తెలుగుదేశం ప్రచారం చేసింది. తాజాగా లోకేష్ సమక్షంలో చేరారు అన్నటువంటిది. ఎవరంటే వైసీపీ మాజీ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ గోల్డ్ సీను, మరో 10 మంది కౌన్సిలర్లు, ఒక జెడ్పీటీసీ, 2 సర్పంచులు కలిసి తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పత్తిపాటి పుల్లారావు సమక్షంలో చేరారు. వాస్తవంగా రాజేష్ నాయుడుని మార్చేసి కావటి మనోహర్ గుంటూరు మేయర్కి ఆ సీటు కేటాయించడంతో ఇద్దరూ కాపులే, ఆయన కాపే ఈయన కాపే. ఇప్పుడు ఆ రాజేష్ నాయుడు ఆగ్రహంతో ఉన్నారు. అప్పుడు మొన్న ఆరోపణ కూడా చేశారు కదా, విడుదల రజనీకి 6 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చాను, ఆవిడ ఇవ్వలేదు, తర్వాత ఏదో 3 కోట్లు ఇచ్చారని ఏదో ప్రచారం జరిగింది. ఆయన ఇప్పుడు తాజాగా లోకేష్ సమక్షంలో కొంతమంది ఎవరైతే సిట్టింగ్ కార్పొరేటర్లతో కలిసి చేరడం అన్నటువంటిది ఇక్కడ కీలక. మున్సిపల్ వైస్ చైర్మన్ గోల్డ్ సీనుతో పాటుగా 10 మంది కౌన్సిలర్లతో కలిసి చేరడం అన్నటువంటిది కీలకం. అది మాత్రం ఆ కౌన్సిలర్ సిట్టింగులు వెళ్ళడం అన్నది వైసీపీకి షాక్.